కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రోటోకాల్ పేరిట జిల్లా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బెదిరించడంతో అధికారులు సెలవుల్లో వెళుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టోలో ఇచ్చిన 150 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తారని చెప్పి మాట తప్పారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకరైనా ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు. గొడవలు చేసుకొని చేయడం వల్ల వాళ్ళు బదిలీలపై వెళ్ళిపోయి మరి కామారెడ్డి అభివృద్ధి దూరం అవుతుంది. ఈ రోజు రమణారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి రావాల్సిన జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. నర్సింగ్ కాలేజీలు చూడండి, ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలకు మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటుపడడానికి మీకు మాత్రం లేదు. మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో మరి కామారెడ్డి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది. నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు. ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేసినాం. ప్రతిసారి అవినీతి గురించి జపం చేసి